సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఈసారి మళ్ళీ భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ కూటమి గనక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరికి కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో కొంతమందేమో పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయి అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎన్డీఏ కూటమి గనక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి నిజంగా కేంద్ర మంత్రులుగా అవకాశం వస్తుందా రాదా, ఒకవేళ అవకాశం వస్తే ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సిఎస్ రావు గారు, హాయ్. హలో, నమస్తే సార్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే అన్ని సర్వేలు కూడా కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతోంది అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి గనక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరెవరు కేంద్ర క్యాబినెట్లో ఉండే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సర్వేల ప్రకారం కేంద్రంలో ఎన్డీఏ మరోసారి అధికారంలో రాబోతుంది అనేది చెప్తున్నారు. సరే, కొన్ని సీట్లు తగ్గినా మళ్ళీ ఎన్డీఏ అవకాశం ఉంది, అక్కడ ఎన్డీఏ రాబోతుంది అనేది చెప్తున్నారు. చాలా సర్వేలు అదే చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో రాబోతుంది అది కూడా చెప్తున్నాయి. సో ఇక్కడ అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అది రాష్ట్రానికి శుభసూచకం అనేది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్పేటువంటి మాట. బీజేపీ వాళ్ళు ఎలాగో ఆ మాట చెప్తారు. సో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల లాభం ఉంది, అభివృద్ధి జరుగుతుంది అనేది చాలా కాలం నుంచి చెప్తున్నారు. సర్వేల ప్రకారం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి క్యాబినెట్ ఎలా ఉంటుంది, అలాగే ఢిల్లీలో ఎన్డీఏ కూటమి క్యాబినెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చ జరగడం అనేది సహజం. ఆల్రెడీ రాష్ట్రంలో ఉండేటువంటి క్యాబినెట్ ఎలా ఉంటుంది అనే దాని మీద మనం ఆల్రెడీ ఒక క్లారిటీ ఇచ్చాం. సో కేంద్రంలో ఉండేటువంటి ఎన్డీఏ క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్కి స్థానం ఉంటుందా అనేది. ఇప్పుడు ఆల్రెడీ మనకు 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్కి కేంద్ర క్యాబినెట్లో అవకాశమే లేదు. అవకాశం లేదు కదా. తెలంగాణకు ఉంది కానీ ఆంధ్రప్రదేశ్కి అయితే లేదు. కేంద్ర క్యాబినెట్లో ఎవరికైనా అవకాశం ఇస్తే కనుక కనీసం సొంత ప్రాంతం మీద ఎంతో కొంత అభిమానం ఉంటుంది కాబట్టి ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చే అవకాశం ఉంది. లేదంటే అట్లీస్ట్ బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినైనా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దాని ప్రకారం కూడా డిమాండ్ చేసి తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి లేకుండా గత 5 సంవత్సరాల నుంచి ఉంది. 22 మంది ఎంపీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే 2019లో వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా సాధించారా కేంద్ర ప్రభుత్వం నుంచి అని అంటే ఏమీ లేదు. అప్పట్లో 2014 నుంచి 2019 మధ్యలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ఉన్నప్పుడు ఏవైతే కేంద్ర సంస్థలు వచ్చాయో ఆ సంస్థలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా ఒక్క సంస్థ కూడా రాలేదు. బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం రావాల్సినటువంటి సంస్థలు ఏవి రాలేదు. అప్పుడు వచ్చినటువంటి ఎయిమ్స్, అప్పుడు వచ్చినటువంటి రైల్వే జోన్లు ఇవే తప్ప కొత్తగా ఏమీ రాలేదు సంస్థలు. దాదాపు 70-80 సంస్థలు అప్పట్లోనే వచ్చినాయి. ఆ తర్వాత ఏమీ రాలేదు. వీళ్ళు ప్రయత్నం కూడా చేయలేదు. అదే కదా వాళ్ళ మీద ఉన్నటువంటి బ్యాడ్ రిమార్క్ కూడా అదే. ఇప్పుడు ప్రత్యేక హోదా అన్నారు. ప్రత్యేక హోదా అనేది ప్రధాన అంశంగా తీసుకుని 2019 ఎన్నికల్లో వెళ్ళి ప్రజల్ని తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చారు. తర్వాత ప్రత్యేక హోదా అనేది మర్చిపోయారు. 22 మంది ఎంపీలు రాజ్యసభలో అలాగే లోక్సభలో కలిపితే దాదాపు 30 చిల్లర ఉన్నారు. అయినా కానీ వాళ్ళేమో వాయిస్, ఆంధ్రప్రదేశ్ వాయిస్ ఏమి ఎక్కడ వినిపించలేదు. ఆంధ్రప్రదేశ్ కోసమే అని చెప్పి పోరాడినటువంటి సందర్భాలు 5 సంవత్సరాల్లో ఎక్కడా లేదు. వీళ్ళు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇదిగో మాకు ఇది కావాలి, ఇస్తారా చస్తారా అని పోరాడినటువంటి దాఖలాలు ఒక్కట్లేదు ఇది 5 సంవత్సరాల్లో. కాబట్టి ఈసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేటువంటి వాళ్ళైతే కావాలి. సో రాష్ట్ర ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. అందుకే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారనేది సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో జూన్ 4వ తారీఖున అసలు రిజల్ట్ రాబోతున్నాయి. అయితే ఇక్కడ ఒకవేళ కూటమి కనుక అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూటమిలో ఎవరెవరికి అవకాశం వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో మంత్రి పదవుల విషయంలో అనేది. ఇప్పుడు ఆల్రెడీ కూటమిలో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ ఉన్నాయి. అక్కడ బీజేపీ కూటమి ఏర్పడుతుందిగా. ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకైతే ఖచ్చితంగా ఒకరికి అవకాశం ఉండే
ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఒక్కళ్ళు ఎవరంటే క్లియర్గా మనకు స్పష్టంగా తెలిసేటువంటి పేరు ఏంటి? పురంధరేశ్వరి. సో పురంధరేశ్వరి ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేంద్ర మంత్రిగా పనిచేశారు గతంలో. UPA 1లో UPA 2లో ఆవిడ కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆవిడ రాష్ట్రానికి కూడా ఆనాడు ఆమె చేయగలిగినంత చేశారు. కేంద్రీయ విద్యాలయాలను తీసుకురావటం కానీ ఇవన్నీ కూడా చేశారు. 2 రాష్ట్రాలకు, అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు తెలంగాణకి కూడా. ప్లస్ అనుభవం ఉంది. ప్లస్ బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు. కాబట్టి ఆవిడని కేంద్ర మంత్రిగా తీసుకునే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ క్యాబినెట్లో ఒకళ్ళు అయిపోయారు. ఇక ఇంకొక ఛాన్స్, రెండోది కూడా అవకాశం ఉంటుంది. 2 కేంద్ర మంత్రులు అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి ఈసారి. ఎందుకంటే తెలంగాణకు కూడా 2 ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా 2 ఇస్తారు. సో అక్కడ 2 ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వాలి ఖచ్చితంగా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరికి ఇస్తారు? తెలుగుదేశంలో ఉండేటువంటి వాళ్ళు అంటే రామ్మోహన్ 3వ సారి గెలుస్తున్నారు కాబట్టి, గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి అక్కడ రామ్మోహన్ నాయుడికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఆంధ్రప్రదేశ్ కోసం గళమెత్తినటువంటి ఎంపీల్లో రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ప్లస్ 3వ సారి గెలుస్తున్నాడు, ఆయన గెలవబోతున్నాడు రేపు. కాబట్టి రామ్మోహన్ నాయుడికి అవకాశం ఉంటుంది కేంద్ర మంత్రిగా ఈసారి అనేది కూడా వినిపిస్తుంది. కాబట్టి ఇద్దరు కేంద్ర మంత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా ఇప్పుడు బీజేపీ మొత్తం ఎంపీ స్థానాలు 6 చోట్ల పోటీ చేసింది కూటమి తరఫు నుంచి. 10 స్థానాల్లో అసెంబ్లీలో పోటీ చేసింది. సో 6 ఎంపీల్లో వాళ్ళు ఎంతమంది గెలిచినా కానీ అక్కడ ఇద్దరికి మాత్రమే ఒకరికి కేంద్ర మంత్రి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒకరికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర క్యాబినెట్లో కూడా బీజేపీకి అవకాశం ఇస్తారు. 10 మందిలో మరి ఒకళ్ళిద్దరనే గెలుస్తారు కదా. గెలిచిన వాళ్ళల్లో రాష్ట్ర క్యాబినెట్లో కూడా ఒకరికో ఇద్దరికో అవకాశం ఉంటుంది. ఒకరికే ఇస్తారు. బీజేపీ నుంచి ఒకరికి, జనసేన నుంచి ఒకరికి వచ్చేటువంటి అవకాశం ఉంది మంత్రి పదవులు. లేదంటే జనసేనకు 2 ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ ఈక్వేషన్లో ఉంటుంది. మొత్తం 25 మంది రాష్ట్ర క్యాబినెట్లో మ్యాక్సిమం. ఆ 25లో 2 జనసేనకి వెళ్తే, ఒకటేమో బీజేపీకి వెళ్తుంది. సో బీజేపీకి వెళ్ళినప్పుడు బీజేపీ తరఫు నుంచి ఎవరు అనేది ఆ రోజున ఉండేటువంటి ప్రాంతీయ ఈక్వేషన్స్ ఇవన్నీ చూసుకొని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జనసేనకి పవన్ కళ్యాణ్ ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తారు. ఎలాగో పవన్ కళ్యాణ్ ఒకళ్ళు ఎలాగో మినిస్టర్ అవుతారు, ఇంకొకళ్ళు ఆయన సూచించినటువంటి వాళ్ళకి ఇస్తారు. సో ఇలా కేంద్రంలో రాష్ట్రంలో క్యాబినెట్ కూర్పు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే కొన్ని ఛానల్స్లో ఈ మధ్య కాలంలో ఒక డిబేట్ కూడా పెట్టారు, మనం చూసాం, కొన్ని వార్తలు కూడా వచ్చాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనుక గెలిస్తే ఆయన ఇక్కడ ఉండరు, కేంద్ర మంత్రి పదవిలో ఉంటారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ నిజంగా ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందా, లేదంటే సెంట్రల్ క్యాబినెట్లో ఉండే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? సో రాబోయే పరిణామాలు ఎలాగైనా టర్న్ అవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే సినారియోని మనం విశ్లేషించుకున్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కేంద్రంలోకి వెళ్ళాలి, కేంద్ర మంత్రి పదవుల్లోకి తీసుకోవాలి, కేంద్రంలోకి వెళ్ళాలి అనుకుంటే కనుక అప్పుడు రాజ్యసభ తీసుకొని వెళ్తారు. ఆల్రెడీ ఇక్కడ కూటమి తరపు నుంచి రాజ్యసభ ఈసారి నెంబర్ ఆఫ్ రాజ్యసభలు వస్తాయి కదా. సో రాజ్యసభ తీసుకొని రాజ్యసభకి వెళ్ళిపోయి పిఠాపురం ఖాళీ చేస్తారు అనుకోండి. అప్పుడు ఆ పిఠాపురంలో ఎలాగో మళ్ళీ వర్మ ఆల్రెడీ ఇప్పుడు త్యాగం చేశాడు కదా పవన్ కళ్యాణ్ కోసం, వర్మ మళ్ళీ పోటీ చేస్తారు అక్కడ. అప్పుడు ఆయన రాజ్యసభ తీసుకొని కేంద్ర మంత్రి తీసుకోవచ్చు. లేదా తెలుగుదేశం పార్టీ నుంచి ఒకవేళ లోకేష్ సేవలు కావాలనుకుంటే లోకేష్ కూడా వెళ్ళొచ్చు, కేంద్ర మంత్రి పదవిగా వెళ్ళొచ్చు. దానికి రాజ్యసభ ఉంది కదా, రాజ్యసభ తీసుకుని వెళ్ళిపోవచ్చు. దానికి ప్రత్యేకంగా మళ్ళీ ఎంపీ కావాలి, ఎంపీ స్థానం ఖాళీ అవ్వాలి, ఎంపీ స్థానం ఖాళీ అయితేనే కేంద్ర మంత్రి అనేది ఉండదు కదా. ఆ తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ఎక్కడ ఏం అవసరం అనేది పరిణామాలను బట్టి మారిపోతూ ఉంటాయి. ఆ పరిణామాలకు తగ్గట్టుగా వీళ్ళు రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. బట్ ఇప్పుడున్నటువంటి సినారియో ప్రకారం మాత్రం కేంద్ర మంత్రి పదవులు పురంధరేశ్వరికి అలాగే రామ్మోహన్కి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఆల్రెడీ నేను చెప్పాను. సో ఆ ఈక్వేషన్ ప్రకారం డబుల్ ఇంజిన్ సర్కార్ కూర్పులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి క్యాబినెట్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.